10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కోరి తెచ్చుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సర కాలం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు ఇద్దరు జోడెడ్లలాగా ప్రజారంజక పాలనని ఈ సంవత్సర కాలంగా కూడా కొనసాగిస్తూ సంక్షేమ పథకాలన్నింటినీ 1 by 1 ప్రవేశపెట్టుకుంటూ దాంతోపాటు నిరుద్యోగ సమస్య కోసం కూడా అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి దాంట్లో భాగంగానే ఇటీవల సుమారుగా 10 రోజుల పాటు సింగపూరు, దావోస్ కంట్రీస్లో తిరిగి దాదాపు 1,78,950 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకొని 50,000 మంది పైకి తిరిగి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషికి మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఈ కృషి వల్లనే ఈ ఇండస్ట్రీస్ రావడానికి మరి దహదపడిందని చెప్పేసి వారిద్దరితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కూడా వారికి శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ సంక్షేమ కార్యక్రమాలతో అన్నీ కూడా సైమల్టేనియస్గా నడిపించుకుంటూ ఈ రేపు 26వ తారీఖు నాడు కొత్తగా ప్రవేశపెట్టేటటువంటి తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ, అట్లాగే గృహ నిర్మాణాలకు సంబంధించి సొంత ఇంటి కల తీర్చేటటువంటి కార్యక్రమం, రైతు బంధు, ఇందిరా ఆత్మీయ బంధువుల్ని కూడా రేపు పెద్ద ఎత్తున లాంచింగ్ చేస్తూ ఉన్నారు. రేపు కొందరికి ప్రవేశపెట్టి తర్వాత నిరంతర ప్రక్రియగా రాబోయే 4 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరూ కూడా ఈ ఇళ్ళు లేకుండా కానివ్వండి, లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి రాయితీలు కానివ్వండి, అవన్నింటినీ కూడా వాళ్ళందరికీ సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటికి 4 కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉంది. మరి వారందరినీ కూడా మీ ద్వారా అభినందిస్తూ, ఇటీవల ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఒకే సంవత్సర కాలంలో జరుగుతున్నప్పటికీ కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి అమలు చేస్తున్నప్పటికీ మరి కొందరికి కళ్ళుండి కూడా చూడలేని కపోజుల్లాగా జరుగుతున్న వాటన్నిటినీ కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళ అజెండా ఒకటేగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ పార్టీ అధికార పార్టీ మీద ఏ విధంగా నిందలేయాలనేటటువంటి దానికోసమే చూస్తున్నారు తప్ప మరి దాదాపు 60 లక్షల మంది ఈ మధ్యకాలంలో అంటే ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్ సర్వీసు చేసి 60 లక్షల మంది ప్రయాణం చేసినటువంటి పరిస్థితి, 500 రూపాయలకే గ్యాసు, అట్లాగనే 200 యూనిట్ల కరెంటు, ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ వాటిని అనుభవిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే కూడా మరి నిన్న తాతా మధు గారు లాంటి వాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏమంటారు అప్లికేషన్ల ప్రభుత్వమే కానీ అమలు చేయటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే కనీసం కొద్దో గొప్ప బుద్ధి జ్ఞానం అన్నం తినేటటువంటి వాళ్ళు అయ్యుంటే నువ్వు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుపరచకుండా నువ్వు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా 1-2 కొత్త పథకాలు, ఒకసారి దళిత బంధు అంటావు, ఒకసారి బీసీ బంధు అంటావు, ఒకసారి అదంటావు, ఒకసారి ఇదంటావు, ఏ ఒక్కటి అమలుపరచకుండా 10 సంవత్సరాలు నీ తిక్కల పనులన్నింటినీ చూసి ప్రజలు సహించలేకనే నీ గవర్నమెంట్ని కింద పడేసినటువంటి పరిస్థితిని మర్చిపోయి 1 సంవత్సర కాలంలో ఇంత చక్కగా పరిపాలన జరుగుతూ ఉంటే ప్రజారంజక పాలనతో పాటు మరి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకుంటే మన ఖమ్మానికి చూస్తే ఇప్పటికిప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, రోడ్లు అభివృద్ధిని కూడా చూడకుండా అడ్డగోలుగా మాట్లాడతాం. అక్కడ హరీష్ రావు గారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు, కవిత గారు వాళ్ళు ఇంకా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న రోజుల్లాగానే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఇంకా రోడ్లు ఎక్కండి, ధర్నాలు చేయండి, తిరగబడండి, అట్టబడండి అని చెప్పి కవిత గారు కూడా నిన్న మొన్న కొన్ని పత్రికల్లో మాట్లాడుతుంటే చూసాం. చాలా సిగ్గుచేటు. మద్యం దొంగతనం కేసులో దొరికి జైలుకు పోయి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా తిరగబడమనంటే ఎందుకు? నిన్ను దొంగతనం చేయనీయకుండా ఆపినందుక, లేకపోతే నీలాంటి వాళ్ళకు శిక్షలు వేసినందుక?
ఎందుకు జనం తిరగబడాలో మరి ఒక్కసారి ఆమె పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే అది తిరగబడాల్సిందో నీ మీద తిరగబడి తన్నాల్సిందో ప్రజలు ఆలోచన చేస్తారు. కానీ అడ్డగోలుగా ఇంకా 1 సంవత్సర కాలం జరగని ప్రభుత్వం మీద నిందలేస్తూ మీరంతా దోచుకొని మీరందరూ కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితులను పక్కకు పెట్టి మరి చక్కటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా మీరు ఆరోపణలు చేయటం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని అయినా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరి వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆయన ఉన్నాడు ఎవరు మన కిషన్ రెడ్డి గారికి మరి పాత రోజుల్లో ఒక సామెత కేసీఆర్ గారు చెప్తూ ఉండేవాడు ఏమనంటే ఆంధ్రోడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో దేస్తా అని. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా నా పంటితో దేస్తా అనే విధంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కిషన్ రెడ్డి గారు ఈరోజు నిన్న ఆయన మాట్లాడే విధానం ఏంటంటే ఈ స్కీములన్నీ ఇక్కడియే ఆయన దావూసు పోయి తెచ్చేది ఏంటి అక్కడి నుంచేనని. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వకపోగా ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ కూడా మర్చిపోయి ఈ రోజు వరకు చేయకుండా మరి కేటీఆర్ గారు దావూస్ పోయి అక్కడ ఆయన తీసుకొస్తున్నాడు నోరు మెదపని కిషన్ రెడ్డికి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి వాటి మీద అంత అక్కుసుతో మాట్లాడటం ఏంటనే దాని మీద కూడా మరి ఆయనే అర్థం చేసుకోవాలి. అదే ఆ రకంగా అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లుతున్నటువంటి నాయకులందరికీ కూడా మీ ద్వారా నేను ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మాకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకోవటం కోసం మేము ఇచ్చిన హామీలు సరైనవి కాకపోతే మొన్న మీకే విధంగా చెప్పారో ప్రజలు మాకే చెప్తారు తప్ప మీరు పొద్దాక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడం కాకుండా ఒక సద్విమర్శ చేసేటటువంటి విధానాన్ని నేర్చుకోండి. ఎప్పటికైనా ప్రజలు మరి మీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పినా కూడా మా బుద్ధి మారదు, మేము ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళమే, మా సొంత లాభాలు తప్ప ప్రజా లాభాలతో మాకు పని లేదు కాబట్టి మేము అదే విధంగా మాట్లాడతామంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం, మీ కర్మ. కానీ ఈ ప్రభుత్వానికి 4 సంవత్సరాల అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే చెప్పామో ఆచరణలో పెట్టినయే కాకుండా భవిష్యత్తులో ఒకవేళ మేము హామీలు ఇవ్వని కూడా ఈ ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏవైనా ఉంటే వాటిని కూడా అమలుపరుస్తామని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. అందుకోసము ఇంత కష్టపడి ఈ పరిపాలనని కొనసాగిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళకి అసలు అర్హతే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అన్ని కూడా పథకాలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాకుండా మంత్రులు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు అంటున్నారు. మాది ప్రజాపాలన అని చెప్పి ప్రజల మధ్యలోనే మేము ఇందిరమ్మ కమిటీలు వేసి అట్లనే గ్రామాలలో గ్రామ కమిటీల ద్వారా మేము సెలెక్ట్ చేయమని చెప్పి మేము పోతే అక్కడ మళ్ళీ దుర్గాప్రసాద్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, రాయల నాగేశ్వరరావు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అంటారు అనేది కేవలం అధికారులు ప్రజల మధ్యలోనే నడిపిస్తే అంతకంటే పారదర్శకంగా ఇంకేముంటుందండి. వాళ్ళు ఏదో పని పాట లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప తాత మధు లాంటి వాళ్ళు అసలు మాట్లాడేదాన్ని మేము మళ్ళీ వారికి కందనీయటం కూడా వారిని పెద్దవాళ్ళని చేయటం అయింది. అతను రాజకీయ నాయకుల్లాగా కూడా మాట్లాడట్లేదు. మాకు సమయం ఇవ్వండి అని అడుగుతున్నాం కదా, మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఏ స్పందనతో తెలుసుకోండి. ముందు ప్రజల కాడికి పోయి ఒక 4-5 కూలికి కూడా వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే డబ్బులు పెట్టి కూలిచ్చి కూడా తీసుకుపోయి సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే పబ్లిక్ అక్కడ గొడవలు చేస్తున్నారంటే వాళ్ళకి కూలిచ్చి మరీ గొడవలు చేపిస్తున్నారు ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావడం కోసం తప్ప ఎక్కడా కూడా ప్రజలు నిన్న జరిగినటువంటి గ్రామ సభల్లో ఎక్కడా కూడా కొంతమందికి వాళ్ళు అధికారులు చెప్పేది అవగాహన సరిగా కాక మాట్లాడారు తప్ప పార్టీ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మొన్న డీడీఆర్సీ మీటింగ్లో ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగానే అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మేము ఖచ్చితంగా మంత్రుల మీదనో వాళ్ళ మీదనో ఊరిక ఉచిగొలిపి ఏదో పబ్బం గడుపుకుందామని చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకోసం ఆయన స్టేట్మెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం దాన్ని బట్టి కాంగ్రెస్ కార్యకర్తలకేంటి ఇది ప్రజాప్రభుత్వం అన్నాం, ఇందిరమ్మ ప్రభుత్వం అన్నాం, నిజమైన పేదవాడిని గుర్తించి వాడికి ఇల్లు ఇవ్వమంటే వాడు కాంగ్రెసా టీఆర్ఎస్ఆ తెలుగుదేశం అని చెప్పి మాట్లాడతారేంటి వాళ్ళు? అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? మేము మరి అట్లాంటప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళలాగానే టీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసేవాళ్ళం తప్ప వాళ్ళకు కూడా మేము కొంత క్లారిటీ మీ ద్వారా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఇస్తున్నాం. ఏంటంటే ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రభుత్వం మొదటి విడతగా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది.
దీంట్లో అధికారం ప్రతి నియోజకవర్గానికి అదే వినాలి మరి మీరు. ప్రతి నియోజకవర్గానికి ఆవులవారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మొదటి దఫా విడుదల చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో అధికారులకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 4 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి మొదటి విడతగా అవకాశం ఇవ్వమని చెప్పాం. 4 కేటగిరీలలో వచ్చేది ఏంటంటే మొదటి వాళ్ళు, ఆ 4ట్లో మొదటి వాళ్ళు డిస్మెటల్ కండిషన్లో ఉండి గడ్డి ఇళ్ళు అయ్యి ఉండి లేకపోతే కురుస్తూ ఉంటే పెంకులు రేకులు వేసుకొని అది పడిపోయేటటువంటి పద్ధతిలో ఏమైనా ఇల్లు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమనేది పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా అందరికీ చెప్పే సమాధానం అదే. అటువంటి వాళ్ళు లేని చోట అటువంటి పేద నిజంగా అటువంటి ఇల్లు లేవు మాకు ఇచ్చిన దగ్గర అన్నప్పుడు సెకండ్ విడత ఎవరికి ఇవ్వాలంటే వికలాంగులు అయ్యి ఉండి వాళ్ళకి సొంత స్థలం ఉండి ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పారు. వాళ్ళకి ఇవ్వక కూడా ఇంకా ఇల్లు మిగిలితే ఒంటరి మహిళ భర్త లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మహిళలకు ఎవరైనా ఉంటే వాళ్ళకి సొంత స్థలాలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇళ్ళని ఇవ్వమని చెప్పారు. ఈ ముగ్గురు కూడా లేనటువంటి దగ్గర ట్రాన్స్జెండర్స్కి ఇవ్వమని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు ఇచ్చిన పూర్తి స్థాయి గైడ్ లైన్. ఈ 3,500 ఇళ్ళు నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామానికి 20-25 వస్తే వీళ్ళకి సరిపోతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేటటువంటి వాళ్ళు విడతల వారీగా నిరంతర ప్రక్రియగా ఈ ఇళ్ళు ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి కొద్దిగా స్తోమత ఉండి స్లాబ్ ఇంట్లో అద్దెకుంటున్నా ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలుగా కొడుకులు వాళ్ళున్నా ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి వాళ్ళందరికీ సెకండ్ విడత నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాడే కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి మేము అనుకుంటాం. ఒకవేళ దుర్గాప్రసాద్కి ఇల్లు రాకపోతే నాకు అన్యాయం జరిగిందని నేను మాట్లాడవచ్చు, కానీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామనేది అందరికీ తెలియజేయాల్సిన అవసరం.